నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన యువతకు 1,1 రూపాయల గ్రాంట్, ప్రతీ నెల 21,000 రూపాయల స్టైపెండ్ కూడా ఇస్తున్నారు. అది కూడా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేస్తే. ఈ వీడియోలో అర్హతలు, వయస్సు, స్టైపెండ్ అప్లై ఎలా చేయాలి అన్నీ పూర్తిగా వివరంగా చెబుతాను. వీడియోని చివరి వరకు చూడండి. ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026. ఈ ప్రోగ్రాం ఏమిటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అనేది గ్రామీణ అభివృద్ధి కోసం యువతను ప్రోత్సహించే ప్రోగ్రాం. ఈ ఫెలోషిప్లో సెలెక్ట్ అయిన వారు గ్రామాల్లో ప్రాజెక్టులు చేస్తారు, ఎన్జీఓలతో కలిసి పనిచేస్తారు, సమాజ అభివృద్ధికి సహాయం చేస్తారు. జీతం/స్టైపెండ్. ఈ ఫెలోషిప్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నెలకు స్టైపెండ్ 21,000 రూపాయలు, ప్రోగ్రాం పూర్తయిన తర్వాత 1,10,000 రూపాయలు గ్రాంట్, ట్రావెల్ అలవెన్స్, ప్రాజెక్ట్ ఖర్చులకు సపోర్ట్. ఇది యువతకు మంచి లీడర్షిప్ అవకాశం. అర్హతలు: ఈ ఫెలోషిప్కు అప్లై చేయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి, భారతీయ పౌరుడు కావాలి, గ్రామీణ అభివృద్ధిపై ఆసక్తి ఉండాలి. ఇది అన్ని స్ట్రీమ్ల స్టూడెంట్స్కు ఓపెన్. వయస్సు: ఈ ఫెలోషిప్కు అప్లై చేయడానికి వయస్సు 21 నుండి 32 సంవత్సరాలు. ఈ వయస్సు మధ్యలో ఉన్నవారు అప్లై చేయవచ్చు. ప్రోగ్రాం వ్యవధి: ఈ ఫెలోషిప్ మొత్తం 13 నెలలు. ఈ సమయంలో మీరు గ్రామాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తారు. సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ఈ విధంగా జరుగుతుంది: 1. ఆన్లైన్ అప్లికేషన్, 2. అసైన్మెంట్/టాస్క్, 3. పర్సనల్ ఇంటర్వ్యూ. సెలెక్ట్ అయితే మీరు ఫెలోషిప్లో చేరవచ్చు. అప్లై చేసే విధానం. అప్లై చేయడానికి: 1. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి, 2. యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ సెక్షన్కు వెళ్ళండి, 3. ఆన్లైన్ ఫారం ఫిల్ చేయండి, 4. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, 5. అప్లికేషన్ సబ్మిట్ చేయండి. చివరి తేదీ: అప్లికేషన్ చేయడానికి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఫ్రెండ్స్, డిగ్రీ చేసిన యువతకు 21,000 రూపాయలు నెలకు స్టైపెండ్ మరియు 1,1 రూపాయల గ్రాంట్ ఇచ్చే మంచి అవకాశం ఇది. మీరు గ్రామీణ అభివృద్ధిలో పనిచేయాలనుకుంటే ఈ అవకాశం మిస్ అవ్వకండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.